వెల్కమ్ టు మై ఛానల్ తరువుతో తరుణం. ఈరోజు మన రెసిపీ హోటల్స్లో సర్వ్ చేసే స్పెషల్ పూరీ కర్రీ. ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే ముందుగా ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకుందాం. ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కంప్లీట్గా వేగి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మెత్తబడితే చాలు. ఇందులోనే పచ్చిమిర్చి, బఠానీ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందాం. నేను ముందు పసుపు వేయడం మర్చిపోయాను, సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాకా బాయిల్ చేసుకుందాం. నేను ముందుగానే ఆలుగడ్డ ఉడకపెట్టి మ్యాష్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఆలుగడ్డ వల్ల మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు చివరగా ఒక స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇదే మన కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్. శనగపిండి యాడ్ చేయడం వల్ల కర్రీ చిక్కబడి దగ్గరకు వస్తుంది. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకో. ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అంతే, హోటల్ స్టైల్లో పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీతో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు.